హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 21వ భాగం. ఇంద్రుని కథ. ఆ తర్వాత ఇంద్రుడు తన సింహాసనం అలంకరించాడు. తరువాత దేవతలు, మునులు వారి వారి స్థానాలు అలంకరించారు. అప్పుడు బృహస్పతి లేచి ఆ రాక్షసుని విశేషాలు కొన్ని చెప్పి జయంతుడు అతన్ని ఎలా ఓడించింది, ఆ పరాక్రమ వైభవాన్ని ప్రశంసించాడు. ఆ తర్వాత కొందరు తమకు తోచిన రీతిగా సురపతిని గురించి ఉపన్యసించారు. తదుపరి రంభాదుల నాట్యం సాగింది. ఇంద్రుడు తన విజయం గురించి వివరించి దేవతలలో పరాక్రమం చూపిన వారికి, యుద్ధంలో సహకరించిన వారికి కానుకలు ఇచ్చాడు. ఎవరికి వారు తమ నివాసాలకు పోయినా సభాద్వారము మూసివేయకుండా కాపలాదారులు విచ్చుకత్తులతో పహారా కాయసాగారు. ఇక ఆ దారిన పోవటానికి మాకు వీల్లేకపోయింది. తిలోత్తమ చాలా రకాలుగా ఆలోచించి కాపలా వాళ్ళకి కనిపించకుండా రహస్య ద్వారం దాకా నన్ను తీసుకువెళ్ళింది. అంతకుముందే మేం వచ్చిన ద్వారాన్ని నందుడు, విజయుడు లోపలి వైపు బిగించి తాళం వేసేశాడు. దాంతో ఆమె చాలా భయపడింది. ఆ ద్వారానికి తాళం వేసేశారు, ఇక మనకు బ్రతుకు లేదు, ఇంకో దారిన వెళ్ళటం మన తరం కాదు. పెద్ద గుమ్మంలో నుంచి ఇంద్రుడి అనుమతి లేకుండా రాకపోకలు సాగించడం అసాధ్యం. ఇప్పుడు మనల్ని చూస్తే అనుమానిస్తారు. అవతలికి పోవటానికి నీకు కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఎన్నాళ్ళుంటాము? ఈ సభలోకి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి లెక్క ఉంటుంది. ఈ మార్గంలో నేను వెళ్తే లోపలికి ఎలా వెళ్ళావని అడగకపోరు. ఏం చెప్పగలను అని ఎన్నో విధాల ఆలోచిస్తూ అంతలో కళ్ళు తెరిచింది. జ్ఞాపకం వచ్చింది. రుచిక, మనకు అవకాశం ఉంది. రాబోయే శుక్రవారము ఇక్కడ శ్రీ పుష్పయాగం అనే గొప్ప ఉత్సవం చేస్తారు. ఆ రాత్రి ఈ సభలో పార్వతీ పరిణయము అనే నాటకం వేస్తారు. అప్పుడు చాలా సమర్థంగా ఉంటుంది. ఆ సందట్లో మనం దాటిపోవచ్చు అని. మళ్ళీ అంతలోనే కానీ నాకొక చిక్కొచ్చి పడిందే. ఆ నాటకము బృహస్పతి రచన. అందులో నాకు ఒక వేషం ఉంది. పార్వతీ వేషం ఊర్వశి వేస్తుంది. నేను ఆమె చెలికత్తె జయ వేషం వేయాలి. ఆ నాటకంలో వేషధారులంతా రేపు రాత్రి బృహస్పతి గారింటికి వెళ్ళాలి. అప్పుడు నా సంగతి బయటపడిపోగలదు. దీనికేది సాధనం అని ఆమె ఆలోచనలో పడింది. తిలోత్తమ అధైర్యం చూసి నాకు భయం వేసింది. మనస్సులోనే జగన్నాథస్వామిని ధ్యానించసాగాను. ఆమెకైతే దుఃఖంలో ఒళ్ళు తెలియటం లేదు. నేను ఇంద్రసభ చూస్తాను అనబట్టి కదా ఆమె నా కోసం రాచమార్గాన రాక పెరటి ద్వారాన వచ్చి అనవసరంగా నా కోసం ఇరుక్కుపోయింది అని నాకు ఇంకా విచారం అధికమైంది. నాకు ఆకలిగా ఉండటంతో అక్కడ అలంకారంగా కట్టబడిన పళ్ళు తిన్నాను. తిలోత్తమకు ఈ బాధ లేదు. ఈరోజు మొత్తం విచారంగానే జరిగింది. మరునాడు మేము అలా భయ విచారాలతో ఉండగా పెద్ద భేరీ ధ్వని వినిపించింది. అది విని ఇంద్రుడు సభ చేస్తున్నాడు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇలా సమయం కాని సమయంలో సభ చేయరు. ఇప్పుడేం చెప్పుకుంటారో మనం వినవచ్చు, తల మాత్రం పైకెత్తకు అని హెచ్చరించింది. ఇంద్రుడు, బృహస్పతి, దేవతలు విచారపుట ముఖాలతో సభలోకి అడుగుపెట్టారు. రంభ, ఊర్వశులు కూడా వచ్చినా నాట్యాలను లేక నిశ్శబ్దంగా నిలబడ్డారు. అప్పుడు ఇంద్రుడు, రక్తాక్షుడి కొడుకు విరూపాక్షుడు మొన్న యుద్ధంలో ఓడి పారిపోయాడు. మళ్ళీ సేనల్ని సమకూర్చుకొని మన పట్టణాన్ని ముట్టడించ రానున్నట్లు వదంతి పుట్టింది. కనుక మనము ఉత్సవ సన్నాహాల్లో ఉండగా దెబ్బతీస్తే ప్రమాదము. కనుక నిజాలు తెలుసుకోవలసిందిగా గూఢాచారుల్ని పంపాను. కనుక ఈ తరుణంలో మనం చేయవలసిన శ్రీ పుష్పయాగం చెయ్యటమా మానటమా అని ఆలోచన. దేవేంద్ర, విరూపాక్షుడు చాలా బలవంతుడు. కనుక నిజంగానే అటువంటి ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. అది వదంతి అని తీసిపారేయలేం. మన ప్రయత్నంలో మనం ఉండాల్సిందే. ఉత్సవం ఇప్పుడు కాకపోతే ఇంకో సమయంలో చేసుకోవచ్చు. ఆ సలహా అందరికీ నచ్చింది. స్వర్గపు వాకిళ్ళన్నీ మూసి ఉంచండి, సైన్యమంతా స్వర్గం చుట్టూ మోహరించండి అని చెప్పి ఇంద్రుడు సభ చాలించాడు. ద్వారపాలకులు సింహద్వారం మూసి
రహస్య ద్వారం దగ్గరికి వచ్చారు. అప్పుడు తిలోత్తమ సంతోషిస్తూ, విరూపాక్షుడి బెడద వల్ల మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. రహస్య ద్వారం తాళం తెరుస్తారు. ఇప్పుడు సింహద్వారం మూసేశారు కదా, కానీ కాపలావాడు ఉంటాడు కదా. నేను వాడిని ఏదోలా మాటలో పెట్టి దూరంగా తీసుకుపోగానే నువ్వు గోడ చాటున నిల్చో, తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకుపోతాను అంది. అంతలో ఆమె ఒక చోట తడిమి ఒక మర తిప్పగా తటాలన ద్వారం తెరుచుకుంది. అక్కడున్న నందుడు ఎవరు వారు అని కేకేశాడు. నందా, నేను తిలోత్తమని. నన్ను లోపల పెట్టి తలుపులు వేశావేంటి, చూడలేదా అంది. నువ్వు ముందుగా సభలోకి వెళ్ళావా ఏంటి, నేను చూడలేదే. నువ్వు కనబడటం లేదని అందరూ చెప్పుకుంటున్నారు అని వాడడగ్గా తిలోత్తమ టక్కున మాట మార్చేసింది. నందా, నీ భార్య కుశలమా? దానికి నాకు స్నేహం. నీతో ఎప్పుడైనా నా గురించి ప్రస్తావిస్తుందా? నాకు నువ్వు వరుసకి బావైతావు. మా అక్కను అడిగానని చెప్పు. ఇంకో రహస్యం కూడా ఉంది, చెవిలో చెప్పాలి, ఇలారా. ఎవరికీ చెప్పవు కదా అని కొంత దూరం సాగింది. ఏమిటా రహస్యం అంటూ వాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏదో చెబుతున్నట్లు అభినయిస్తూ ఆమె వాడిని మెల్లగా దూరంగా తీసుకుపోయింది. వాడు అటు వెళ్ళగానే నేను వెంటనే బయటికి వచ్చి ఆమె సూచించిన గోడ వెనుక దాగి ఉన్నాను. ఆమె వాడికి ఏం చెప్పిందో గాని వాడు ఆ ద్వారం మూసేసి ఏదో ఆలోచించుకుంటూ తనలో తాను పొంగిపోసాగాడు. ఆమె మళ్ళీ అటువైపు వచ్చి, ఈ గుమ్మం చాలా భద్రంగా కాపాడు అని చెప్పి గోడ మలుపులో ఉన్న నా దగ్గరికి వచ్చి నన్ను వెంటబెట్టుకుని రహస్యంగా ఇల్లు చేరింది. అప్పుడు మాకు చావు తప్పించుకున్నంత ఆనందం కలిగింది. తాను అక్కడి నుంచి వెళ్ళాక ఏం జరిగిందని చెలికత్తెలను అడిగింది తిలోత్తమ. నువ్వు వెళ్ళాక మొదట జయంతుడు వర్తమానం పంపాడు, తిలోత్తమ క్షేమంగా ఇల్లు చేరిందా అని. మేం చెప్పాం. ఆయన తర్వాత గురుదేవుల వారు పంపగా రంభ వచ్చింది అన్నారు చెల్లెలు. ఆమెకేం చెప్పారు ఆతృతగా అడిగింది తిలోత్తమ. ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది తెలియదు అన్నాము. తర్వాత ఇంద్రుల వారు కబురు పంపారు. బృహస్పతుల వారు కూడా చాలా కోపం చేశారట. ఈలోగా విరూపాక్షుడి గొడవలో నీ విషయం అడుగున పడిపోయింది. అది విని తిలోత్తమ విచారంగా నన్ను తన అంతఃపురంలోకి తీసుకుపోయింది. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి కదా, కానీ తిలోత్తమకు సమస్యలు నా వల్లనే వచ్చాయి. అంతలో వీధిలో ఏదో చాటింపు వినపడింది. పరిచారికలు అది తెలుసుకుని వచ్చి, విరూపాక్షుని గురించి వచ్చిన వార్తలన్నీ అసత్యాలట. రేపు యథావిధిగా పుష్పయాగోత్సవం జరిపించబడుతుందని, పురమార్గాలు అన్నీ తెరవబడతాయని, అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చునని చాటిస్తున్నారు అని చెప్పారు. అది వినడంతోనే, అయితే నాటకం జరుగుతుంది, ఎక్కడికి పోయావని అడిగితే ఏం చెప్పాలి అంటూ నా దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక చెలికత్తె వచ్చి జయంతుడు వస్తున్నాడు అంది. ఆ మాటకి తిలోత్తమ తుళ్ళిపడి నన్ను మూల దాచి అతడికి ఎదురేగి స్వాగతం చెప్పింది. తిలోత్తమ, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు? పార్వతీ పరిణయ నాటకంలో నీదో పాత్ర ఉందట. దాన్ని సరిచూసుకోవటానికి నువ్వు బృహస్పతి గారింటికి పోలేదట. ఆయనకి కోపం వచ్చింది. మా తండ్రి గారితో కూడా అదే మాట అన్నారు అని కొద్దిసేపు తిలోత్తమ సమాధానం కోసం చూసి, అది సరే, నేను హడావుడిగా వెళ్ళిపోయాక నువ్వేం చేశావు అని అడిగాడు. జయంత, నా వృత్తాంతం ఏమని చెప్పేది? నువ్వు నన్ను అలా దారి మధ్యలో వదిలేసి దేవేంద్రుల వారి సహాయార్థం వెళ్ళిపోయాక అక్కడ నన్ను రాక్షసుడు బలాత్కారంగా లాక్కుపోయాడు అంటూ ప్రారంభించి అతికేలాగా అందమైన అబద్ధం చెప్పి ఎలాగో వాణ్ణి వదిలించుకొని ఇల్లు చేరుకునేసరికి అప్పటికే నా కోసం 2 వర్తమానాలు బృహస్పతి గారు తమ తండ్రి గారు పంపినవి కాబోలు. వారు కోపగిస్తే నేనేం చేయగలను అంది దీనంగా. అవురా, ఏమీ ఈమె సమయస్ఫూర్తి అని నేను ఆశ్చర్యపోయాను. జయంతుడు, సర్లే, నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు, అంతే చాలు అన్నట్టు నా సంగతి తండ్రి గారికి తెలియనివ్వకు అనేసి అతడు అటు వెళ్ళిపోగానే రంభా ఊర్వశులు వచ్చారు. ఏమే, ఈ రాత్రి నాటకంలోకి వస్తావా? నీ వేషం ఇంకొకరు వేయలేరు, దిక్పాలకులంతా వస్తారట, చక్కగా ప్రదర్శించాలి అంటున్నారు. నేను రంభా ఊర్వశుల సౌందర్యము కళ్ళారా పరికించాను. వాళ్ళను చూసేసరికి
నా జన్మ ధన్యమైనట్లే అనిపించింది. పరిచారిక వచ్చి, ఇంద్రుల వారి దూత నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చి వాకిట నిలిచాడు అంది. తిలోత్తమ రంభా ఊర్వశుల్ని సాగనంపి, నేను రాత్రి తప్పకుండా నాటకంలో పాల్గొంటాను, మీరు పదండి, ఇదిగో దేవేంద్రుల వారి నుంచి వర్తమానం, అక్కడికి వెళ్ళాలి అంటూ హడావుడి పడసాగింది. నిజానికి ఆమెకు నన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ తప్పదు. నా దగ్గరికొచ్చి, నువ్వంతా వింటున్నావు కదా, నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళొస్తా, ఇక్కడే ఉండు, ఎవరూ రాకుండా తాళం వేసేస్తాను, నీకేం భయం లేదు అంటూ వెళ్ళిపోయింది. ఆమె లేని ప్రతి నిమిషము ఒక్కో యుగంలా తోచింది నాకు. ఇంతలో ఆమె వచ్చింది. జయంతుని వల్ల నా వార్త విని ఇంద్రుడు సానుభూతి చూపించడానికే పిలిచాడు. రాక్షసుని వల్ల ఏమీ ప్రమాదం జరగనందుకు ఆనందించాడు. రాత్రి నాటకంలోకి వెళ్ళవలసిందని చెప్పాడు. గండం గడిచిందనుకున్నాను, కానీ గట్టి చిక్కే వచ్చింది అని ఆమె ఆగింది. ఏమిటి అని అడిగాను ఆతృతగా. మేము మాట్లాడుతూ ఉంటే విజయుడు అనే ద్వారపాలకుడు వచ్చి సభను అలంకరిస్తూ ఉండగా చింతామణి పీఠం వెనుక ఈ కాగితం దొరికింది. దీనిలో ఉన్నది దేవలిపి కాదు, మనుష్యలిపిలా ఉంది. ఇలాంటిది సభలోకి ఎలా వచ్చింది అన్నదే దేవరవారు శోధించాలి అంటూ ఒక కాగితం అందించాడు. సకల భాషలు తెలిసిన దేవేంద్రుడు అది చదివి, పూలదండ కోసం ఎవరో రాసినట్లు ఉన్న ఉత్తరమిది. ఈ రుచుకుడెవరు? ఎక్కడ శ్రీ జగన్నాథం? ఈ ఉత్తరం సభలో ఉండటం విచిత్రంగా ఉందే అని రెండో ద్వారపాలకుడైన నందుడికి, బృహస్పతి వారికి తక్షణం రమ్మని కబురు పంపాడు. నేను భయపడి ఇంద్రుడి దగ్గర సెలవు పుచ్చుకొని వచ్చేశాను. ఆ ఉత్తరం నువ్వు అక్కడ మర్చిపోయి ఉంటావు. నందుడిని నిర్బంధించి అడిగితే నా సంగతి, దాని ద్వారా మన గుట్టు బయటపడవచ్చు. ఇంక నువ్వు ఇక్కడుంటే ప్రమాదమే. నిన్ను భూలోకం చేరుస్తాను, నువ్వు సుఖంగా ఉంటే చాలు. నేను నీకొక మేలు చేస్తాను. భూలోకంలో నా పేరే గల ఒక రాజకుమార్తె ఉంది. రూపలావణ్యాలన్నీ నావే. సామాన్యుడిని పెళ్లాడదట. దివ్య పురుషుడైతేనే ఆమెకు కావాలట. మొన్నటి ప్రయాణంలో ఆమె గురించి తెలిసిందిలే. నువ్వు ఆమెకు అన్ని విధాలా తగినవాడివి. ఆమె మేడ మీద నిన్ను వదులుతాను. నువ్వే ఆ భూలోక తిలోత్తమకు అన్ని విధాలా తగినవాడివి. ఆమెతో సుఖించు. నేను త్వరగా వచ్చి నాటకం అందుకోవాలి అన్నది ఆమె. అయ్యయ్యో, నా మూలంగా నీకెన్ని కష్టాలు వచ్చాయి అంటూ విచారించాను. ఆమె కూడా నిన్ను విడవాలంటే చాలా కష్టమైందని తోస్తుంది, కానీ తప్పదు అంటూ విమానశాలకు దింపి వెళ్ళిపోయింది. ఆ మేడ మీద ఆ క్షణాన ఈ భూలోక తిలోత్తమ వీణ వాయిస్తూ ఉన్నది అంటూ చంద్రలేఖ పక్కనున్న సుందరిని ఓరగా చూడగా ఆమె సిగ్గుపడిపోయింది. మళ్ళీ తన వృత్తాంతం చెప్పడం కొనసాగించాడు రుచికుడు. ఆమెకి నేనంటే ఆ క్షణాన విపరీతమైన మోహం కలిగింది. చెలికెత్తల్ని సైతం ఆవలకు పంపించేసింది. 3 రోజుల పాటు పగలు రేయి తెలియకుండా మేం క్రీడించాము. కనీసం ఒకరి గురించి ఒకరము కనుక్కోవటానికైనా మేం వ్యవధి ఇవ్వక మదన విహారంలో 3 రోజులు క్షణాల్లో దొర్లించాం. 4వ నాటి ఉదయం కళ్ళు తెరిచేసరికి నేను అక్కడ లేను. నన్నెవరో ఎక్కడికో తీసుకుపోతున్నారు. నేను అడిగిన కొంతసేపటికి, మేము దేవదూతలం, ఇంద్రుని ఆజ్ఞ మేరకు నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తున్నాం అన్నారు వాళ్ళు. దాంతో నాకు గుండెల్లో గుబులు ప్రారంభమైంది. అక్కడేమైందో పాపం. తిలోత్తమ మాట నిజమే అయింది. ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చాయి నా వల్ల. ఆమెనేం బాధిస్తున్నారో, ఇంద్రుడు నన్ను ఏం చేయదలిచాడో. రకరకాల ఆలోచనలతో, సంభ్రమాందోళనలతో నేను కమ్ముకోగా, అయ్యలారా, ఇంద్రుడు నన్ను తీసుకురమ్మన్న కారణమేమిటి? అక్కడ నా ప్రసక్తి ఎందుకు వచ్చింది అని వినయంగానే అడిగాను. అయినా వాళ్ళు నోళ్ళు విప్పితే కదా సరాసరి స్వర్గపట్టణానికి నన్ను తీసుకువెళ్లారు. ఆ సమయంలో దేవేంద్రుడు శివపూజ చేస్తున్నాడట. అందువల్ల నన్నొక మేడలో బందీగా ఉంచారు. అది భూలోకపు బందీకానా కాదు కదా, ప్రహరీతో కూడిన ఓ చక్కని తోట మధ్య ఉన్నది. ఈ లోకంలోని రాజభవనమైనా అలా ఉండదేమో. బందీగా అంటే నాకు బంధనాలు తగిలించి ఉంచలేదని అర్థం. సంకెళ్ళు లేవు, కానీ నేనా పరిసరాలు దాటరాదు. తిలోత్తమ మాట ఇంద్రునితో ప్రస్తావించవచ్చా కూడదా
అని సందేహంలో పడ్డాను. చెప్తే ఒక బాధ, చెప్పకుంటే ఇంకో బాధ. ఏం చెయ్యాలి? ఆలోచనతో సతమతమవుతున్నా నేను తోటలో విహరిస్తే కాస్త మనసు కుదుట పడుతుందేమోనని తోటలో అటు ఇటు తిరగసాగాను. ఇంతలో ఒక చిలుక ఒక పత్రికతో నా ముందుకు వచ్చి వాలింది. అది నాకా పత్రిక అందించి కాస్త పక్కకు జరిగింది. నేనా ఉత్తరం విప్పి చూడగా అది తిలోత్తమ రాసిందని అర్థమైంది. అంతా మానవ భాషలోనే ఉంది. దానివల్ల తిలోత్తమ నన్ను వదిలి వెళ్ళాక ఎంత క్షోభ అనుభవించింది తేటతెల్లమైంది. అందులో, అయ్యా, నిన్న రీతిగా భూలోకంలో వదిలి వెళ్ళాక నాకు మనస్థిమితం లేకపోయింది. ఇంద్రుడు బృహస్పతికి నందుడికే కబురు పంపాడని నీకు తెలిసిన అంశమే. వాళ్ళు వచ్చాక ఇది మన సభలో ఎందుకుందో అంటూ ఇంద్రుడు ఆ ఉత్తరాన్ని బృహస్పతి చేతిలో పెట్టాడు. ఆయన అది చదివి, ఇది భూలోకంలో శ్రీ జగన్నాథ క్షేత్రంలో నివసించే రుచికుడు అనే మూలికాకారుడికి, రుచికుడు అనే మాలికాకారునికి ఒక వేశ్య తనకు కొన్ని పూలదండలు కావాలని రాసింది. ఈ ఉత్తరం ఇక్కడ ఉండటం అనుమానించదగిందే అని ధృవీకరించాడు. ఇంద్రుడు నందుణ్ణి బెదిరించేసరికి నేను కొంచెం సురాపానం పుచ్చుకున్నాను. ఆ మత్తులో సరిగ్గా చూసి ఉండలేదు. అప్పుడెవరో ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించి ఉంటారు. ద్వారం తెరవబడి ఉంది. కారణమైతే నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు మొన్న ఆ తిలోత్తమ అదే మార్గం గుండా వచ్చింది అన్నాడు ద్వారపాలకుడు. ఈ మాటలు విన్న ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. తిలోత్తమ రాక్షసునికి చిక్కి ఉండగా ఈ రహస్య మార్గానికి ఎలా వస్తుంది? మత్తు తలకెక్కి నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో, నీ మాటలు నమ్మలేను అన్నాడు. అయినప్పటికీ ఇంద్రుడు నాకు కబురు పంపాడు. నందుడు మళ్ళీ అదే మాట అనడంతో, ఏమిటిది తిలోత్తమ? నందుడు ఇలా అంటున్నాడేమిటి? మొన్నగాని నువ్వీ రహస్య మార్గాన్ని ఉపయోగించలేదు కదా అని సూటిగా అడిగేశాడు. దేవా, నన్ను మీరిలా అడగటం ఆశ్చర్యంగా ఉంది. రాక్షసునికి చిక్కిన నేను ఇక్కడికి ఎలా రాగలను? నాకేం తెలీదు అనేశాను. ఇంద్రుడు కూడా ఈ చుక్కుముడి అర్థం కాక, నందుడి మాట నమ్మదగింది కాదు. ఉత్తరం ఎలా వచ్చింది అంటే తిలోత్తమ వచ్చిందంటున్నాడు. పోనీ వచ్చింది అనుకుందాం. ఆమెకి ఈ ఉత్తరంతో సంబంధం ఎలా ఉంటుంది? ఆ రుచికుడెవరు? ఏదో కారణం ఉండే ఉంటుంది. గురుదేవా, జ్యోతిష్య శాస్త్రరీత్యా లెక్కగట్టి ఆ రుచికుడు ఎక్కడున్నాడో చూడండి, అతన్నే రప్పిద్దాం, అన్నీ తేలిపోతాయి అన్నాడు పరిష్కారాన్ని సూచిస్తూ ఇంద్రుడు. ఈలోగా ఇంద్రుడు మరికొందరిని విచారించి నన్ను అనుమానించి, ఏమే తిలోత్తమా, నువ్వేదో ఉత్తమురాలివనుకున్నాను. మర్మమంతా నీ దగ్గరే ఉన్నట్లుంది. నిజం చెప్పు, ఆ రుచికుడెవరు? అతడు స్వర్గానికి ఎలా వచ్చాడు అని అడగ్గా, వాళ్ళ మాటలన్నీ అబద్ధాలు, నాకేమీ తెలియదు. వాళ్ళు ఎవరిని చూసి ఎవరనుకున్నారో, నేను మొదట ఏది చెప్పానో అదే నిజము అన్నాను. ఇప్పుడు ఇంద్రుడు నన్ను ఇంకా శోధిస్తూ, తిలోత్తమా, నీకున్న మర్యాద పోగొట్టుకునేలా ఉన్నావు. సరే, ఆ రుచికుణ్ణి అడుగుతాను. ఇక్కడికి రప్పించి మరీ అడిగాక గాని నిజం తేలేలా లేదు అని అప్పటికప్పుడు వెళ్ళిపోమన్నాడు. జయంతుడు ఇది విని నన్ను గుచ్చుగుచ్చి ప్రశ్నించాడు. నేను ఒకే మాట మీద నిలబడిపోయాను. రుచిక, జరిగింది ఇది. ఇక మీదట భారమంతా నీ మీదనే ఉంది. నీట ముంచినా పాల ముంచినా భారం నీదే. జగన్నాథస్వామి భక్తుడివి. స్వామివారి పట్ల నీకున్న భక్తికి, ఒక భక్తునిగా నీపై స్వామివారికున్న అనుగ్రహానికి ఫలితం ఇప్పుడు కనిపించాలి. ఏదో విచారంలో ఉండి రాశాను, తప్పులుంటే క్షమించు, నీ ప్రియురాలు అని ఉంది. తిలోత్తమ రాసిన ఆ ఉత్తరాన్ని చదువుతూ ఉంటే నాకు కన్నీళ్ళాగలేదు. ప్రత్యుత్తరం ఇమ్మన్నట్లుగా ఆ చిలక చేష్టలు చేస్తుంది. నేను ఆ ఉత్తరం వెనకనే, చింతించకు, స్వామి మన వైపు ఉన్నాడు, నీకు అవమానం రానివ్వను, నేను చాలా విచారిస్తున్నాను అని పండు రసంతో రాసి ఆ చిలుకకు అందించగా అది ఆ లేఖను తీసుకుని ఎగిరిపోయింది. ఇంతలో దేవదూతలు ఉన్న ఇంద్రసభకు తీసుకుపోగా నేను దేవేంద్రుని చూసి సాష్టాంగ నమస్కారం చేశాను. మిగిలిన వారికి చేతులు జోడి నమస్కరించాను. నన్ను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నట్లు అనిపించింది. ఇంద్రుడు నన్ను సూటిగా చూస్తూ, నువ్వెవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడా?
ఇదివరకు స్వర్గానికి వచ్చావా అని అడిగాడు. నేను తొణక్కుండా నా ఊరు పేరు చెప్పి, స్వామి దయ వల్ల నాకు మునుపు స్వర్గ దర్శనం లభించింది. ఇప్పుడు మీ దయతో ఇంకోసారి లభించింది. నన్ను రప్పించిన కారణం సెలవివ్వండి అన్నాను వినయంగా. బృహస్పతి ఆశ్చర్యపడుతూ, నువ్వు మొదట స్వర్గానికి ఎలా వచ్చావు? నిజం చెప్తే నీకు పారితోషికం ఇప్పిస్తాను అన్నాడు. అందుకు నేను, అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. మా తండ్రి బలదేవుడు శ్రీ జగన్నాథంలో నివసిస్తూ పూలదండలు కట్టే వృత్తిలో ఉన్నాడు. స్వామిని సేవించే పరమభక్తుడు. ఆ స్వామి వరప్రసాదంగా నన్ను కన్నాడు. తల్లి లేదు, గారాబంగా పెంచాడు. నాకు 16 ఏళ్లు రాగా పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే నేను దేవకన్యలను తప్ప మానవ కన్యలను పెళ్లాడనని చెప్పాను. దానికి కారణము, మానవకాంతలలో సౌందర్యం ఉంటే విద్య ఉండక, అది ఉంటే శీలం ఉండక, ఏదో ఒక లోపం. నా తండ్రి ఎంతమందితోనో చెప్పించాడు నాకు. నా తండ్రి ఎంతో చెప్పి చూశాడు, అయినా నేను వినలేదు. ఒకరోజు నా ఇష్టదైవమైన జగన్నాథ స్వామిని ధ్యానించి నిద్రపోయాను. కలలో స్వామి కనిపించి, నీ కోరిక తీరుతుందిలే అన్నాడు. అదే రోజు రాత్రి మా తండ్రికి కలలో కనిపించి, చింతించకు, నీ కొడుకు కోరిక తీరుస్తాను. రామచంద్రాపురంలో తిలోత్తమ అనే రాజకుమార్తె పెరుగుతోంది. ఆమెనిచ్చి పెళ్లి చేస్తే నీ కొడుకు స్వర్గ సుఖాల్ని అనుభవించగలడు. ఆ రాజు కూడా నీతో సంబంధం కలుపుకుంటాడు అని చెప్పాడట. పెళ్లికి అందువల్ల నేను అంగీకరించాను. ఆ ప్రకారము తిలోత్తమతో నాకు పెళ్లి జరిగింది. ఆమె నిజంగానే చక్కనిది. కొన్నాళ్ళయ్యాక నేను తండ్రితో, అయ్యా, పెళ్లి చేసుకుంటే స్వర్గ సౌఖ్యాలు కలుగుతాయన్నావు. నాకింతవరకు అట్టివి అనుభవంలోకి రాలేదు. స్వామి నా మాట మరిచినట్లున్నాడు. స్వర్గ విశేషాలు నాకు ఇంతవరకు అనుభవానికి రాలేదు. నేను భార్యని వదిలేసి సన్యాసినై తిరుగుతాను. ఏవేవో చెప్పి నాకు పెళ్లి చేశావు అన్నాను నేను. దేవుడి మాట వృధా పోదు, కొన్ని రోజులు ఓపిక పట్టు. ఈలోగా నేను స్వామిని ధ్యానించి దర్శించి కనుక్కుంటాను అన్నాడు. ఆ రాత్రి నా మీద వాత్సల్యం వల్ల స్వామి మళ్ళీ కలలో కనిపించి, నీ పుత్రుని అభీష్టం నెరవేరుతుందిలే. కొద్ది రోజుల్లో స్వర్గాన్ని రక్తాక్షుడు అనే రాక్షసుడు ముట్టగిస్తాడు. ఇంద్రుణ్ణి కవ్విస్తాడు. స్వర్గ రక్షణార్థం ఇంద్రుడు వెళ్తాడు. అప్పుడు నా గుడి వెనక్కు వచ్చే విమానంలో అతడు తిలోత్తమతో కలిసి ఎక్కితే స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తాడు అని చెప్పాడట. అన్నట్టుగానే విమానం ఎక్కటము, నేను తిలోత్తమతో ఎక్కటం, అది స్వర్గానికి రావటం జరిగింది. మేమిద్దరము నందనవనంలో కొంతసేపు క్రీడించాం. అప్పుడెవరో వచ్చి, తిలోత్తమ, ఇతనెవరే అని అడిగారు. ఆమె నవ్వుతూ, ఓ పుణ్యపురుషుడు అంది. నువ్వు తిలోత్తమ అంశతో పుట్టి ఉంటావు. నీ పేరులాగానే రూపంలో భేదం లేదు కాబోలు. అందుకే వాళ్ళు నిన్నలా పిలిచారు. వాళ్ళకి నీ జవాబు సరిపోయింది అని నేను ఆమెను మెచ్చుకొని అక్కడి నుంచి పట్టణంలోకి వచ్చాం. అది జనశూన్యంగా ఉంది. నిరాటంకంగా వీధులన్నీ తిరిగాం. మా తండ్రికి స్వామి కల్లో కనిపించి రహస్యద్వారం కీలు తిప్పమని చెప్పినట్లే చేశాం. అక్కడ ఎవ్వరూ లేరు. లోపలికి వెళ్ళి విశేషాలు చూశాం. మళ్ళీ ఆ దారినే బయటికి వస్తూ ఉంటే ద్వారం దగ్గర ఎవరో నిలిపి లోపలికి వెళ్ళిన వైనం ప్రశ్నిస్తే ఆమె ఏదో అందుకు తగ్గ జవాబు చెప్పి నా దగ్గరికి వచ్చింది. మేమిద్దరము మరికొంతసేపు అక్కడ విహరించి మళ్ళీ విమానం ఎక్కి భూలోకానికి పోయి మా అత్తవారింట కొన్నాళ్ళున్నాం. ఇంతలో తమ దూతలు విషయమేమీ చెప్పకుండా నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. అప్పుడు నేను చూసిన సభ ఇదే. గత జన్మ పుణ్యవశాన రెండోసారి చూడగలుగుతున్నాను. అప్పుడు కలగని దేవర దర్శనం ఇప్పుడు కలిగింది. జన్మ ధన్యమైంది. ఎల్లకాలం ఇక్కడే నేనుండేలాగా అనుగ్రహించండి అంటూ ప్రార్థించాను. ఇంద్రుడు ఆశ్చర్యపోతూ బృహస్పతి వైపు చూసి, గురువర్య, ఇతడి చరిత్ర చిత్రంగా ఉందే. బుద్ధికి బృహస్పతి అని అక్కడ నానుడి. నిజం కూడా అదే. కనుక ఇది సత్యమా కాదా శోధించి చెప్పండి అన్నాడు. ఆయన ఏ కడనున్నాడో కానీ, దేవేంద్ర, వీడెంత వాడు కాకపోతే స్వర్గానికి సశరీరంగా 2 సార్లు రాగలుగుతాడు. వీడి తండ్రి జగన్నాథ స్వామికి పరమభక్తుడు.
వీడి పూర్వజన్మ పుణ్య విశేషమని తెలుస్తూనే ఉంది. ఈ ఉత్తరం వీడికి చెందిందే, మర్చిపోయి ఉంటాడు. ఇక వీణ్ణి భూలోకానికి పంపించేసేయ్ అన్నాడు. హరిదయకు పాత్రుడైన ఇతన్ని సత్కరించకుండా పంపటము స్వర్గ మర్యాద కాదు. అలా చేస్తే శ్రీ మహావిష్ణువు దేవునికి అపచారం చేసినట్లే. ఇక పాపం తిలోత్తమ మీద అనవసరంగా అపోహపడ్డాం. ఆమె చెప్పింది కూడా నిజమే. ఒకరినొకరు తెలియక అపోహపడి ఉంటారు. ఇందులో ఎవరి తప్పు లేదు. సరే గాని హరిభక్తి శిఖామణి, అది తీర్చి నిన్ను ఈ లోకానికి పంపించేస్తాము అన్నాడు ఇంద్రుడు. మీ లోకంలో సంగీత వృక్షము నాకు అతి మనోహరంగా తోచింది. దాన్ని భూలోకంలో పెంచాలనే ఉత్సాహం. ఇదే నా కోరిక. నా భార్య తిలోత్తమలా ఉంటుందని శ్రీ జగన్నాథస్వామి అనటం వలన ఆమెను చూడాలని ఉంది. ఆమెనొక్కసారి ఇక్కడికి రప్పించండి అన్నాను వినయంగా. రుచిక, నువ్వు కోరింది అసాధ్యమే అయినప్పటికీ ఆ సంగీత వృక్షం కోరిక తీరుస్తా. భూలోకంలో నీకు నచ్చిన చోట దాని బీజం పాతు. అది మనోహరమైన వృక్షం. పుణ్యాత్ములకు తప్ప పాపాత్ములకు కనపడదు. దాని గానం వినపడదు. పాపాత్ములకు అదొక ముళ్ళ చెట్టులాగానే తోస్తుంది. భూమి మీద పాప పుణ్య విచక్షణకు అదొక గీటురాయి వంటిది అంటూ ఆ చెట్టు విత్తనం తెప్పించి ఇవ్వటమే కాక తిలోత్తమని రప్పించాడు. తిలోత్తమ, నువ్వు చెప్పింది నిజమే. అకారణంగా నా నిందకు గురయ్యావు. సౌందర్యంలో సరిగ్గా నిన్ను పోలిన వనిత ఈ రుచుకుని భార్య. అతడు ఆమెతో పూర్వపుణ్య వశాన ఇక్కడికి రాగలిగితే అది చూసి మన వాళ్ళు నువ్వే అనుకున్నారు. ఇద్దరిని అనుమానించారు. బాధపడకండి. ఇక నువ్వు తన భార్య పోలికలో ఉన్నావని చూడాలని అంటే నిన్ను రప్పించాను అన్నాడు ఇంద్రుడు. నేను ఆమె వంక ఆరాధనగా చూశాను. ఆమె కూడా నన్ను అనురాగంతో చూస్తూ, ఆర్య, నీకు నమస్కారం. నన్ను రక్షించి నా మీద పడిన నింద తొలగించారు. నిత్యం మీ పేరు తలుచుకోవటమే నేను మీకు చేయగల ప్రత్యుపకారం అని వాళ్ళందరి ముందు నన్ను ప్రశంసించింది. అంతలోనే ఆమె ఎంత అందంగా, ఎంత చాకచక్యంగా 2 సందర్భాలకు అతికేలాగా ప్రవర్తించింది అని నేనెంతో ఆశ్చర్యపోయాను. ఆహా, స్త్రీలెంత మాయల మారులో కదా అన్నాడు రుచికుడు పరిహారంగా. అందుకు చంద్రలేఖ నవ్వుతూ, సర్లే, నువ్విలా అనటం అన్నిటికంటే ఆశ్చర్యంగా ఉంది. ముల్లోకాలకే ప్రభువైన ఇంద్రుని కొలువున బుద్ధికి బృహస్పతి అనదగ్గవాడి సమక్షాన కట్టుకథలు చెప్పి నమ్మించేసిన మహామాయగాడివి. నీ సాహసం ముందు ఆమె చేసిన సాహసం ఎంత అని చురక అంటించి, తర్వాత జరిగిందేంటో చెప్పు అంది. ఇంక చెప్పటానికేముంది? ఇంద్రుడిచ్చిన సంగీత బీజ వృక్షాన్ని పుచ్చుకొని నా మిత్రుడైన గౌతముణ్ణి మదిలో ఒక్కసారి స్మరించుకొని అతడెక్కడుంటే అక్కడికి నన్ను చేర్చమని ఇంద్రదూతలతో చెప్పాను. ఇక్కడ భూలోకంలో ఇన్ని పరిణామాలు జరిగి అంతా తలొక దిక్కుకు చెదిరిపోతారని నాకేం తెలుసు? అతడింకా జగన్నాథపురంలో వాళ్ళ ఇంటిలోనే ఉండి ఉంటాడనుకున్నాను. గౌతముణ్ణి వెంటబెట్టుకొని నేను నా ఇంటికి పోవచ్చునని నా ఊహ. తీరా దూతలు నన్ను వదిలేసరికి నేను తేలింది ఢిల్లీ నగరంలో. సరే, గౌతముడికి నువ్వు ధనమిచ్చి నా కోసం నగరాలన్నీ గాలించమన్నావట. అతడు ఆ పని మీదే ఉన్నాడు. దైవికంగా నేనే అతన్ని కలిసి విషయమంతా చెప్పగా ఇద్దరము బయలుదేరాము. ఇక్కడికొచ్చి ఓడ ఎక్కి స్వదేశం చేరాలని ప్రయత్నం. ఇక్కడ నువ్వు పురుషరూపంలో మంత్రాంగం చేస్తూ ఉంటావని మాకు తెలియదు గనక ఇది దైవికమే. దైవానుగ్రహమే లేకుంటే ప్రాణాధికులైన మిమ్మల్నందరినీ ఒకే చోట ఇంత త్వరగా ఎలా కలుసుకుంటాను? ఇది నా దివ్య వృత్తాంతము అని ముగించాడు రుచికుడు. అతడి అదృష్టానికి అందరూ ప్రశంసించారు. చెరుకు తిన్న నోటికి బెండు సహిస్తుందా? అలాగే దేవకాంతతో రతి సౌఖ్యం అనుభవించిన మీకు మా పట్ల ఏం మక్కువ కలుగుతుందిలేండి. మేమే మీకోసం నానా పాటలు పడ్డాము. ఆ తిలోత్తమ మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తుందా? ఎప్పుడో మళ్ళీ స్వర్గానికి తీసుకువెళ్తుందేమోనని మాకు తోస్తుంది. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది చంద్రలేఖ. అందుకు రుచికుడు ఆమెను ఓదార్చుతూ, చంద్రలేఖ, అలా ఎన్నడూ నువ్వు అనుకోకు. రూపంలో మీరు దేవకాంతల్ని మించిన వాళ్ళు. తిలోత్తమ నన్నెప్పుడూ కావాలని కోరుకోదు. ఆమెకుండే ప్రతిబంధకాలు ఆమెకున్నాయి. అప్పుడు యుద్ధ సమయం కనుక నిరాటంకంగా తిరిగాం. ఇక ఇతర సమయాల్లో
ఇంద్రుని అనుమతి లేకుండా అడుగు వేయగలదా? కనుకనే ఏ లోకంలోని వారికి ఆ లోకంలోని స్త్రీలే భార్యలుగా తగి ఉండగలుగుతారు. ఇక మిమ్మల్ని విడిచిపెట్టనని ప్రమాణం చేస్తున్నాను. మీరు నాకై పడిన బాధల్ని తలుచుకుంటే ఎంతో దుఃఖం కలుగుతుంది అని వాళ్ళిద్దరినీ విడివిడిగా కౌగలించుకొని వారి హృదయాలకి స్వాంతన చేకూర్చాడు. ఆ తర్వాత చంద్రలేఖ వల్ల తన తండ్రి సంగతి తెలుసుకున్నాడు రుచికుడు. విజ్ఞాన యోగిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న బలదేవునికి పుత్రుని వృత్తాంతం మహదానందాన్ని కలిగించింది. తనకు మంత్రి పదవినిచ్చిన ధర్మాంగదునికి కూడా చంద్రలేఖ రుచుకుని వృత్తాంతమంతా చెప్పి ఇన్నాళ్ళు వీరగుప్తునిగా తాను పురుష వేషంలో ఉండటానికి గల కారణాలని వివరించి చెప్పింది. ధర్మాంగదుడు అటువంటి సజ్జనులందర్నీ తన నగరంలోనే ఉండవలసిందని ఎంతో బ్రతిమలాడుకున్నాడు. కానీ తన జన్మభూమి అయిన జగన్నాథంలోనే నివసించటానికి తండ్రి ఆనతి మేరకు రుచుకుడు నిర్ణయించుకున్నందున ధర్మాంగదుని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి, మీ వంటి ఆప్తులు మాకెప్పుడూ దర్శనీయులే, మేమే మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాము అని సమాధానపరిచాడు. చంద్రలేఖని పుత్రికా సమానంగా భావించిన ధర్మాంగదుడు ఆమెకు కొన్ని గ్రామాల్ని కానుకగా ఇచ్చి తిలోత్తమాది ప్రభుతులనందరినీ సత్కరించి వాళ్ళందరినీ అనురాగపూర్వకంగా వాళ్ళ దేశానికి పంపే ఏర్పాట్లు చేశాడు. రుచికుడు చంద్రలేఖని తిలోత్తమని గాంధర్వ విధిని వివాహం చేసుకుని భార్యలుగా స్వీకరించాడు. వారితో సహా రామచంద్రాపురానికి వెళ్ళి పుత్రికా వియోగం చేత చింతిస్తున్న సూరసేన మహారాజుకి తమ రాక చెప్పి ఆయనకు ఆనందం కలిగించాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. సూరసేనుడికి పుత్రికా సంతానం మాత్రమే కనుక అల్లుడైన రుచుకునికే రాజ్య పట్టాభిషేకం చేశాడు. రుచుకుడు రాజ్యానికి వచ్చిన తక్షణము గౌతమునికి మంత్రి పదవి ఇచ్చి అతనికి కూడా ఒక చక్కని కన్యతో వివాహం జరిపించాడు. తాను స్వర్గం నుంచి తెచ్చిన సంగీత వృక్ష బీజాన్ని శ్రీ జగన్నాథంలోని స్వామివారి ఆలయంలో పాతించాలని ఉత్సాహపడి ఒకరోజు తన 2 భార్యలతో కూడా చతురంగ బలాలతో గౌతముణ్ణి వెంటబెట్టుకొని శ్రీ జగన్నాథం బయలుదేరారు. ఒకనాటి రాత్రి నువ్వు చూసిన చోట బస చేశారు. ఆ మర్నాడు బయలుదేరే సమయంలో పెట్టెలు సర్దుతూ ఉంటే అది అతి సూక్ష్మ బీజం కనుక చేయి జారి ఎక్కడో పడిపోయింది. తర్వాత దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దొరకలేదు. బుద్ధిమంతుడైన రుచికుడు అప్పుడు ఆ భూమి అంతటినీ తన స్వంతం చేసుకుని ఆ నేలంతా నీరు చల్లించి మొక్క అక్కడే మొలకెత్తడానికి తగిన ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు అది మొలకెత్తి క్రమంగా పెరిగి పెద్ద వృక్షమైంది. రుచికుడు అక్కడే మంచి మేడలు కట్టించి సంవత్సరానికి 6 నెలలు 2 భార్యలతోనూ అక్కడికి వచ్చి నివసిస్తూ క్రీడిస్తూ ఉండేవాడు. చాలా కాలం అలాగే భూమి మీద స్వర్గ సౌఖ్యాల్ని అనుభవిస్తూ చిరకాలం అలాగే ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. గోపా, నీకు వినిపించిన గానము ఆ సంగీత వృక్షం నుంచి వచ్చిందే సుమా. నువ్వు పుణ్యాత్ముడివి కనుక నీకా గీతం వినిపించింది. దేవేంద్రుడు ఆనతిచ్చిన ప్రకారము అది ఇతరులకు వినిపించదు. పైగా కంటక వృక్షంలా కనిపిస్తుంది. అది నాటి నేటికి ఎన్ని వేల ఏళ్లు గడిచిందో. దాని వృత్తాంతము ఇప్పుడు తెలిసిన వారెవరూ లేరు అని మణిసిద్ధుడు చెప్పగా గోపాలుడు ఆనందించి, మీ కరుణ నాపైన పరిపూర్ణంగా ఉండగా నన్ను పాపాలంటుతాయా అన్నాడు. తరువాత ఇద్దరూ భోజనం ముగించి కొంతసేపు విశ్రమించి గోపాలుడు కావడి ఎత్తుకురాగా క్రమంగా వారిద్దరూ తదుపరి మజిలీకి ప్రయాణమయ్యారు. కాశీ మజిలీ కథలు 21వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.